Subscribe to Color Frames. ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలు ముగుస్తున్న తరుణంలో రేపు శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తుతో ఆధారపడి ఉంది. ఇక ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోని కొత్త బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 18న బెంగళూరు చెన్నై మధ్య జరిగే మ్యాచ్ కోహ్లీకి చాలా స్పెషల్ మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఈ డేట్ కోహ్లీకి చాలా ఇష్టం. ఈ తేదీన ఆర్సీబీ చెన్నై జట్ల మధ్య 2 మ్యాచ్లు జరగగా రెండింటిలో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ తేదీన గతంలో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు సిద్ధమైంది. ఈ కీలక పోరు కోసం నెట్స్ లో చెన్నై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిఎస్కే తన ఎక్స్ హ్యాండిల్లో ధోని బౌలింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. సాధారణంగా ధోని బౌలింగ్ చేయడం అరుదు. అది కూడా కీలక మ్యాచ్ కు ముందు ధోని బౌలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మ్యాచ్లో ధోని బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ధోని బౌలింగ్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆ సమయం కోసం చెన్నై ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ధోని బౌలింగ్ చేసినా చేయకున్నా మే 18 కోహ్లీ డే కాబట్టి చెన్నై కోహ్లీకి బ్రేక్ వేయాల్సింది. ఈ రోజున కోహ్లీ ఐపీఎల్లో 4 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 2 సెంచరీలు మరియు 1 అర్ధ సెంచరీని సాధించాడు. కోహ్లీ నిష్క్రమిస్తే చెన్నై గెలుపు ఖాయమని, ఇదే జరిగితే చెన్నై ప్లే ఆఫ్ కు చేరుకోవడం ఈజీ అవుతుందని అంటున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.